మన ఈ మధ్య నానాజీ గారు మాట్లాడింది చూశాను. అంటే అలాంటిది అంటే అందరూ ఆయన అంటాం మీరు ఎక్కువ మీరు ఎక్కువ మాట్లాడేశారు మాట్లాడుతూ ఉంటే నేను మీరు ఎంత మాట్లాడారు మీకు చెప్పాలి, వీడియోస్ పంపించాలి మీకు. నేను నానాజీ గారు వాళ్ళు మాట్లాడితే కూర్చోబెట్టి మేము ఎంకరేజ్ చేసాం, కానీ మీరు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆయన ప్రాంతంలోనే ఉండే ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నావా? అంటే మీరు నోరు ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి మాట్లాడేస్తారు. అప్పుడు మీకు అధికారం లేకపోయినా మీరు 11 సీట్లు వచ్చినా మీరు ఇంకా ఇష్టానికి మాట్లాడుతున్నారు. అది గొప్పతనం మీలో. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి కదా, వాళ్ళు ఎంత కమిట్మెంట్. 11 వచ్చినా మేము తగ్గమంటున్నారు. మీరు తగ్గకండి, మీరు ఒకటి వచ్చినా తగ్గకండి, అలాగే ఉండండి. మీరు ఒకటి వచ్చినా తగ్గదు, అలా బలంగా ఉండండి. మిమ్మల్ని తగ్గమని ఎవరు చెప్పాడు? మీరు కరిగిపోండి, అయినా కానీ తగ్గకండి. అంటే ఎక్కడ ఎమోషనల్గా నేను కూర్చోబెండి. పొలిటికల్ ప్రాసెస్లో కొన్ని భావాలను చెప్తాం, పాలసీల గురించి మాట్లాడతాం. వాళ్ళ వైసీపీ నాయకుడిని తగ్గించాలని ఎందుకు అనుకుంటాను? మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడేసి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మిస్సెస్ గురించి మాట్లాడేసి ఇష్టారాజ్యంగా మాట్లాడి అసలు మేమేం మాట్లాడదు. మీరు ఇప్పుడు సడన్గా కూర్చోబెట్టి మీరు మహానుభావుల్లో అయిపోయాం మేమందరం ఇష్టానికి తిట్టేసి ఒక 10-12 సంవత్సరాలు సడన్గా మీకు రియలైజేషన్ వచ్చింది ఈ రోజున మీకు. సరే, ఈ రియలైజేషన్ మీకు ఎంత వస్తుందో నేను చూస్తాను, సంతోషం. మీరు రియలైజ్ అయ్యి మమ్మల్ని ఏం అనకూడదు అనుకుంటే అసలు మా పార్టీ నిర్మాణానికి బోర్డు మా వాళ్ళంతా మిమ్మల్ని తిట్టడం మానేసి మా పార్టీలో మా శివాను మా దేవరి శివ గురించి మా మునీర్ హసన్ గురించి మేము ఎత్తుకుంటాం. వాళ్ళ నాయకులు తీసుకునే బాధ్యతలు మేము ముందుకెళ్తాం. మీరు తిట్టడం ప్రారంభిస్తే మేము మా వాళ్ళని ఎత్తుకోవడం మానేసి మీకు బదులు ఇవ్వడం టైం అయిపోతుంది నాకు. సో మీరు తిట్టకపోతే ఖచ్చితంగా మేము బలపడతాం, సంతోషం. లేదు మీరు తిడతానంటే కూడా మిమ్మల్ని తిట్టి మేము బలపడతాం. ఏదైనా మేము బలపడటం గ్యారంటీ. చాయిస్ ఈజ్ యువర్స్. సో నేను నాయకులకి నేనే బాధ్యత తీసుకున్నాను. అంటే నాకు ఒక్కొక్క ఊరికి వెళ్తుంటే ఒక్కొక్కరికి అనిపిస్తుంది, ఎక్కడో మనోహర్ గారు నా పర్మిషన్ తీసుకొని నేను రాలేకపోతాను చెప్పారు కొద్ది రోజుల క్రితం. తలుపేసానమ్మా, ఎవరు వస్తున్నారు? రోజు ఒక హుద్హుద్ తుఫాన్ అప్పుడు మేము వెళ్తూ ఉంటే మన శ్రీకాకుళంలో ఒక అబ్బాయి 22-23 ఉంటాయి. మాకు 10 కేజీలు బియ్యం కాదన్నా 10 సంవత్సరాల భవిష్యత్తు కావాలి. అంటే యువత తాలూకు కోపాలు, యువత తాలూకు వాళ్ళు ఏం అడుగుతున్నారు? జీవనం అడుగుతున్నారు. కేవలం మనం ఉచితాలు అడగట్లే యువత. ఉచితాలు ఎవరికి కావాలి? నిజంగా నిస్సహాయ పరిస్థితిలో ఉన్న వ్యక్తుల సమాజానికి ఉచితాలు కావాలి, ఖచ్చితంగా కావాలి. అలాంటి స్కీమ్స్ ఉండాలి. లేదంటే మనకి దివ్యాంగులకి పెన్షన్స్ పెరగాలంటే 5,000 కాదు, 4,000 కాదు, మనం 10,000 పెంచాం మన ప్రభుత్వం వచ్చాక. ఇలాంటివన్నీ ఉండాలి. ఎప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్కి జనసేన ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఉండాలి. కానీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే మనం ప్రభుత్వాన్ని నడిపేస్తాం, ఓట్లు వస్తాయంటే దాని మీద ఓట్లు పడవు అని అనటానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ వైసీపీ. మేము బటన్ నొక్కేస్తాం, మీకు వెల్ఫేర్ స్కీమ్స్ పడతాయి, మీకు డబ్బులు వచ్చేస్తాయి అంటే కరెక్టే. హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేశారా మీరు? బటన్ నొక్కాం డబ్బులు పడ్డాయి అంటారు, కరెక్టే. మీరు హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కడున్నాయి ఇప్పుడు అంత అద్భుతంగా? ఇప్పుడు తప్పని పెడతా ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక. ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే క్వాలిటీ అత్యంత అద్భుతంగా ఉంటుంది. వై షుడ్ గో టు మనం ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళగలిగే పరిస్థితులు ఎందుకు ఉండాలి? మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా బాగుండాలి కదా. తమిళనాడులో బాగుంటాయి, పాండిచ్చేరిలో కానీ. ఒక నిర్ణీతమైన ఒక పర్టికులర్ సంఖ్యాబలం ఉన్న జనాభాకి ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి మనకి? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవి పని చేస్తున్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఒక ఎంఆర్ఐ స్కాన్ ఇస్తే అది మెయింటైన్ చేయగలుగుతున్నారా లేదా? డాక్టర్స్కి జీతాలు పెంచే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా? ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ వదిలేసి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారంటే జీతాలు పెరగవు. అసలు దాని మీద గత ప్రభుత్వం ఏదైనా ఆలోచించిందా? నేను కొన్ని క్యాబినెట్లో కావచ్చు, కొన్ని ప్రత్యేకించి కావచ్చు, నేను మన పార్టీ తరపు నుంచి కావచ్చు, నేను కోరుకుంటుంది వ్యవస్థలు బలోపేతం కావాలని. వ్యవస్థలు బలంగా ఉండాలి మనకి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ గవర్నమెంట్ స్కూల్స్,
బేసిక్ రోడ్స్. ఎంతసేపు మేము మీకు బటన్లు నొక్కేసాం, మీకు డబ్బులు వచ్చేసాం, రోడ్లు ఎవరు వేశారు ఈ రోజున చెప్పండి? అంటే మీరు 70 సంవత్సరాలు టైంలో కూడా పడని రోడ్లు ఎందుకు పడ్డాయి? బికాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక రోడ్డు లేకపోతే ఊరి నుంచి ఎలా బయటకు వస్తాం? ఆ తర్వాత ముందు అసలు రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకి డబ్బులు పెట్టుబడి పెట్టడం మానేసాం. ఒక పైప్ లైన్ వేసి ఒక నీళ్ళు ఇవ్వాలి అంటే దానికి ఒక పెద్ద స్కీమ్స్. మన మధ్యన పాటిల్ గారు కూడా, మన సిఆర్ పాటిల్ గారు కూడా జలశక్తి మినిస్టర్, ఆయన గురించి ఆయనతో మాట్లాడుతూ ఉంటే అసలు బేసిక్గా నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మీదే కదా, రాష్ట్ర ప్రభుత్వాలది కదా, మాకు సంబంధం ఏంటన్న. ఇది తెలంగాణలో ప్రారంభించినప్పుడు జేజేఎం ఎప్పుడు కూడా అది జలజీవన్ మిషన్ అది కేంద్ర ప్రభుత్వాన్ని కాదు, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. కాకపోతే ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని బేసిక్ మన మౌలిక సదుపాయాల గురించి పని చేయకపోతే మటుకు ఎన్ని ఉచితాలు ఇచ్చినా ఇంకోసారి ప్రజలు రారు. అది కరెక్టే సార్. అంటే మన బాలశౌరి గారు చెప్తా ఉంటారు, సార్ కొంచెం మా గ్రామాలు ఉన్నాయి సార్, కొంచెం నీళ్లు తెప్పించి ఏర్పాటు చేయండి, కొంచెం పెట్టండి. అంటే మనందరం అంటే యువర్ ప్రాపర్ లీడర్స్ కాబట్టి, ఫ్యూచర్ లీడర్స్ కాబట్టి చెప్తున్నాను. మీ స్థాయిలో మీ ఏరియా పరిధిలో వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి, అవసరమైన పెన్షన్లు ఇవ్వాలి, అవసరమైన వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఉండాలి కాదంట్లా. కానీ ప్రయారిటీ కూడా బడ్జెట్ దేనికి కేటాయించాలి, దేనికి కేటాయించకూడదన్న బాధ్యత మనకు రావాలి. అంటే అది మీ స్థాయిలో కూడా మీరు చెప్పగలగాలి. మీరు కొంత డిస్కషన్ పెట్టాలి. భవిష్యత్తులో మీరు అందరూ అడుగుతాను ఇవన్నీ మిమ్మల్ని. అంటే మీతో పార్టీ పరంగా మీతో డైలాగ్ ఉంటుంది. అందుకని వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మీరు కొంత అవగాహన ఉండాలి. అలాగే ఈ హాల్లో ఉన్న నేను 25 ఆగస్టులో విశాఖలో నిర్వహించిన సేనతో సేనాని కార్యక్రమంలో మెంబర్షిప్ టు లీడర్షిప్ అని చెప్పాను. దానికి అనుగుణంగానే ఈరోజు పార్టీ నిర్మాణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇది ఎలాగా ప్రతి సభ్యుడు, జనసేనలో ఉండే ప్రతి సభ్యుడు ఒక ఉద్యమైన పదం కూడా చెప్పాను చాలాసార్లు. ఉద్యమం అంటే ఒకడు ఉద్యమించేవాడు, ఒక భావానికి, ఒక భావజాలానికి దాన్ని నడుము బిగించి ముందుకెళ్ళేవాడు వ్యక్తి, రెస్పెక్ట్ అది జెండర్ న్యూట్రల్. అది అలాగే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి కొత్త సభ్యుల్ని ప్రభావితం చేయగలిగి పార్టీలో తీసుకొచ్చే మొదటి స్థాయి నాయకుడే సాధక్. అలాంటిది ఈరోజు ఈ హాల్లో ఉన్న దాదాపు 700 మంది కమిటీ సభ్యుల్లో 600 మందికి పైగా సాధక్స్ ఉండడమే నాకు చాలా చాలా సంతోషం నచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది సభ్యత్వం చేయడానికి 18,000 మంది సాధక్స్ పార్టీ కోసం నిరంతరం శ్రమించారు. సో మీరందరూ ఇప్పుడు నాయకత్వం నిరూపించుకునేందుకు మొదటి ఘట్టాన్ని మీరు పూర్తి చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో మీ నాయకత్వ సామర్థ్యాన్ని మీరు నిరూపించారు. ఇప్పుడు తదుపరి అడుగు వేయాల్సిన సమయం వచ్చింది. ఈ నాయకత్వాన్ని సంస్థాగత నిర్మాణం దిశగా ఎలా మార్చాలన్న ఆలోచననే ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం. గతంలో కూడా కొంతమంది పార్టీ నాయకులకి పార్టీ నిర్మాణం కోసం బాధ్యతలు అప్పగించాను, కానీ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. దేనికి ముందుకు తీసుకెళ్ళలేకపోయారు అంటానికి, తెనాల్లో ఉండే తను మార్నింగ్ టైలరింగ్ పని చేసుకుంటా సాయంత్రం పూట వెళ్ళి ఒక పార్టీ భావజాలానికి ఆకర్షితులై సభ్యత్వం చేసి ఇది మన పార్టీ అని చెప్పగలిగే ఒక తెనాల్లో ఒక చిన్నపాటి టౌన్లో ఉండే శివాన్ని ఎవరు గుర్తుపడతారు చెప్పండి? నాకు వాళ్ళందరూ తెలుసు. నాకు వాళ్ళ వల్లే జనసేన ఉందని తెలుసు. నాకు కాదది నేను అర్థం చేసుకున్నంతగా అంత ఓపికగా కనుక అందరూ అర్థం చేసుకుంటే ఈ పార్టీకి ఈ కార్యక్రమం ఈరోజు 22 లక్షలు కాదు, కోటి నిజంగా నేను చెప్పిన టైప్పుడు కానీ నన్ను అర్థం చేసుకున్న వాళ్ళకి పట్టుమని 10 మంది కనుక్కుంటుంటే నా చుట్టుపక్కల నేనేం మాట్లాడుతున్నాను, ఎట్లా కనెక్ట్ అవ్వ దాని మీద కనుక నేను చెప్పింది నాకేం చేయక్కర్లా, నేను చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తే ఈ పార్టీకి నేను చెప్తాను కదా, తక్కువలో తక్కువ జనసేనది 1 కోటి మంది సభ్యత్వం ఉండేది ఈరోజు. కాదే అర్థం చేసుకుంటే టైం పడద్దు. అంటే ఎవరితో మాట్లాడాలి, ప్రతి చిన్నపాటి వీధురుగాలికి చెదిరిపోయే సమూహం మనకు అవసరం లేదు.
అంటే గంగిగోవు పాలు గరిటె ఉంటే చాలు మనకి, బిందెడు గాడిద పాలు ఉంటే ప్రయోజనం ఏంటి మనకి. సో నేను అనుకుంటుంది జనసేనకి నమ్మిన వాళ్ళు 18,000 మంది సాధక్స్, ఒక దీంట్లో ఎంతమంది నిలబడతారు ఎన్ని ఇంకా మనం ఫిల్టర్ చేస్తే కనీసం ఒక 5,000 మంది ఉన్నారనుకోండి. 5,000 మంది, డూ థింక్ ఇట్స్ అ స్మాల్ ఆర్మీ? ఒక 100 మంది కూర్చోబెట్టి మాట్లాడితే సమూహాలు కదిలిపోతాయి, నిలబడాలి దానికి. అలాంటిది 18,000 మంది సాధక్స్ ఉన్నారు. వీళ్ళని కరెక్ట్గా నాయకత్వం దిశగా చూపించగలిగితే మీది మామూలు శక్తి అనుకుంటున్నారా మీరు? మీ శక్తిని అర్థం చేసుకోవాలి అంటే నేనే కూర్చోవాలనిపించింది నాకు. మీ శక్తి నాకు బాగా తెలుసు. అంటే నేను ఎందుకు మాట్లాడగలను, బలంగా ఎక్కడికైనా మాట్లాడగలంటే నాలా ఎవరి భావం ఉంటుంది? నాయకుడు అనేవాడు ఎవరి భావం మాట్లాడాలి? ప్రజల భావం మాట్లాడాలి. అంతేగాని కూర్చోబెట్టి కన్వీనియంట్గా ఓట్లు పడతాయి అనే భావాలు నేను మాట్లాడను. ఏది సరైందో అదే మాట్లాడతాను నేను. అది మన పార్టీకి సంబంధించిన సరే. సో అందుకని మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి సో నేను ఎందుకు మిమ్మల్ని పెట్టాను సాధకులుగా, 700 మంది సభ్యుల్లో 600 మందిని మిమ్మల్ని ఎందుకే పెట్టామంటే, ఒక 10 సంవత్సరాలు మీరు గుర్తింపుగా నోచుకోవాలి, 12 సంవత్సరాలు కానీ మీరు పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో మీకు గుర్తింపు లేకపోతే బాధ ఎలా ఉంటుంది మీకు బాగా తెలుసు. సో మీరు ఎవరు పని చేసేవాళ్ళు, ఎవరు పని చేయని వాళ్ళు, మళ్ళీ మీరు కూడా లేదు మళ్ళీ మీరు, నేను అందుకనే చాలా క్లియర్ కట్గా చెప్పాను, సమాచార సేకరణ కమిటీ మాత్రమే ఇది ప్రత్యేక. ఎందుకంటే సమాచారం సేకరించడం మీ బాధ్యత. సో ఇది నేను ప్రత్యేకించి చెప్పి నేను దీంట్లో ఏం చేశానంటే, మీకు మీ నియోజకవర్గాల్లో కావచ్చు, మీ మండలాల్లో కావచ్చు, పంచాయతీల్లో కావచ్చు, మీరు ఉండే పార్లమెంట్లో కావచ్చు, ఏ వ్యక్తి పని చేస్తాడు, ఏ వ్యక్తి పని చేయడు, మన పరిశీలకులుగా పంపిస్తున్న మన ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నాయకులు వాళ్ళకి తెలియజెప్పాలి. మీరు ఒకసారి మీరు అర్థం చేసుకోగలరు. అందుకని వీరు ముందున్నా కానీ వెనకాల రక్షణ కవచం లాగా మీరే ఉన్నారు. అంటే ఎవరిని ముందు అందుకని మిమ్మల్ని చాలా చాలా నమ్మి పెట్టాను మిమ్మల్ని. సో నేను ఎలా చేస్తున్నాను దీనికంటే, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసి సామర్థ్యం ఉండి బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తి ఉన్న సాధక్స్, జన సైనిక్స్, వీర మహిళలు కావచ్చు, వారి అందరి వివరాలు సేకరించేందుకు ఈ జనసేన పార్టీ సారథుల సమాచార సేకరణ కమిటీని ఏర్పాటు చేశాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడు, 3 సీనియర్ నాయకులు, 3 సీనియర్ సాధక్స్, వీరితో సమన్వయం చేసి 21 మంది సాధక్స్, మొత్తం 28 మంది సభ్యులతో ఈ కమిటీ పనిచేస్తాయి. వీరికి సహకారం అందించేందుకు మళ్ళీ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ అటు ఇటు దారి మళ్ళకుండా, ఇది ఏ బాక్సుల్లోకి వెళ్ళిపోతే అసలు రీచ్ అవుద్దా లేదా అన్న మళ్ళీ అష్యూరెన్స్ ఇవ్వడానికి మళ్ళీ నా ఆఫీస్ తరపు నుంచి, నా ప్రెసిడెంట్ సెక్రటేరియట్ తరపు నుంచి ఒక 5 మంది సపోర్ట్ టీంని పంపిస్తున్నాయి, 28 మంది కాకుండా. ఎందుకంటే మీరు సేకరించే పత్రాలు కనుక మీరు మన శివ లాంటి వాళ్ళు కానీ, మన మునీర్ హసన్ లాంటి వాళ్ళు, డి కుమార్, మట్టు దామోదర్ లాంటి వాళ్ళు, అలాగే మన సర్పంచ్ సంయుక్త, ఇలాంటి ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరినీ మళ్ళీ గుర్తిస్తారా, మళ్ళీ వరవడిలో పోద్దా, ప్రవాహంలో పోద్దా అని మిస్ అవ్వకుండా మళ్ళీ నేను కూర్చోబెట్టి చేశాను. అది మళ్ళీ నా దగ్గరికి వచ్చేలాగా. ఎందుకంటే దీన్ని మళ్ళీ కూర్చోబెట్టి మిమ్మల్ని మళ్ళీ పిలిచి మళ్ళీ దాన్ని సార్టింగ్ అవుట్ కూడా మళ్ళీ మిమ్మల్ని పిలిపిస్తాను ప్రతి పార్లమెంట్కి కూడా. ఈ కమిటీల ప్రధాన బాధ్యత నాయకుల్ని ఎంపిక చేయడం కాదు, సమాచారాన్ని చాలా పారదర్శకంగా సేకరించడం మాత్రమే. ఇప్పుడు ఉదాహరణకి నేను శివ గారి పేరే తీసుకున్నా, తెనాలి శివనాగరాజు గారి పేరుని తీసుకున్నట్టు. ఈ పేరు నా దగ్గరికి ఎలా వస్తుంది అనుకుంటున్నారు? నా చెవులు ఎప్పుడు క్షేత్రస్థాయిలో పెట్టుంటాను, ఎవరు పని చేస్తారు ఏం. సో నాకు అందుకు అనిపించింది. అందుకని నాకు చాలా పేర్లు ఉన్నాయి, అని అన్నీ చదవట్లేదు కానీ చాలా పేర్లు ఉన్నాయి. అంటే నేనేమన్నానంటే వాళ్ళు మనకు తెలియాలి కదా అన్న. సో అలాంటి వాళ్ళు మీరు గుర్తించగలరు, మీలా కష్టపడ్డ వాళ్ళని. అందుకని మిమ్మల్ని ప్రత్యేకించి మీకు ఆ బాధ్యత మీ అందరికీ. కొంతమంది కమిటీల జాబితాను రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది నాయకులు నాతో కొన్ని మెసేజెస్ పంపించారు. ఈ కమిటీలో ఉన్న వాళ్ళు మాకు తెలియదు, వాళ్ళు ఎక్కడ పనిచేశారో మాకు తెలియదు,
మీకు నచ్చిన వాళ్ళతోనే కమిటీస్ ఏర్పాటు చేశారా అని కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. ఈ కమిటీల ప్రధాన బాధ్యత పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడిన నాయకులు, సాధకులు, జన సైనికుల వివరాలను సేకరించడం, నా పరిశీలనకు పంపించడమే తప్ప. అలాగే వీళ్ళందరూ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేశారు, ఉన్న 700 మందిలో 600 మందిని చేయడానికి ఒక ఫార్మాట్ తీసుకున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఎంత సభ్యత్వం చేశారు, ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, వీటన్నిటిని ఒక బేరీ చేసుకొని ప్రమాణంగా తీసుకొని చేసుకుంటూ వచ్చాం. కొంతమంది నేను ఇంకా మిస్ అయ్యి వచ్చామో కానీ ముందు ఇది సేకరణ కమిటీయే కాబట్టి మ్యాక్సిమం జనంతో మమేకమైన వాళ్ళు కావాలని చెప్పి ఆ బాధ్యతగా తీసుకున్నాం. మళ్ళీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే ప్రతినిధులు కానీ పదవులు అనిపిస్తున్న వాళ్ళని తీసుకున్నాం. ఎవరు పదవులకి రావాలన్నా అదొక బాధ్యత. సో అది మీరు నిర్ణయించాలి, భవిష్యత్తులో సాధక్స్ నిర్ణయించాలి. సో ఎవరు ఎన్ని సంవత్సరాలుగా అంటే మీరు వెళ్ళినప్పుడు మీరు విషయ సేకరణ ఎలా ఉండాలి, ఎవరు ఎన్ని సంవత్సరాలుగా మీలాగా పార్టీ కోసం పనిచేశారు, ఎలాంటి ఉద్యమాల్లో, ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఏమన్నా ఉద్యమాల్లో పాల్గొన్నారా, వారికి ఎలాంటి సమర్థత ఉంది, ఏ బాధ్యతపై ఆసక్తి ఉంది, గతంలో వారు పార్టీకి వారు అందించిన సేవలేంటి, ఇలాగ ఒక ప్రొఫార్మా నేను మీకు పంపిస్తాను. దానికి అనుగుణంగా మీరు సమాచారం సేకరించండి. అలాగే ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ విధి విధానాలు, కార్యక్రమ నిర్వహణ మీద స్పష్టంగా మీకు చాలా క్లియర్ కట్ గైడ్లైన్స్ మీకు అందజేయడం జరుగుతుంది. ఇది జనసేన పార్టీ నిర్మాణానికి ఒక రూల్ బుక్. ఇది దానికి అనుగుణంగానే మీరు సమాచారం సేకరించాలి. మీరు సేకరించిన సమాచారం నా పరిశీలనకి తీసుకురావడమే మీ బాధ్యత. మీరు అందించే సమాచారం ఆధారంగా పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి, మీతో చర్చించి, ఆ తర్వాత ఎవరికి ఏ స్థాయిలో పార్టీ బాధ్యతలు కేటాయింపై తుది నిర్ణయాన్ని మనందరం కలెక్టివ్గా కూర్చొని తీసుకున్నాం. అంటే నాకున్న సమస్య కూడా ఏంటంటే, మీ నియోజకవర్గంలో, మీ మండలంలో, మీ గ్రామంలో ఎలాంటి గుర్తింపు ఆశించకుండా సంవత్సరాల తరబడి పార్టీ కోసం కష్టపడుతున్న జన సైనికుడిని ఎవరో కూడా మనం గుర్తించలేకపోతే పార్టీని సంస్థాగతంగా ఎలా నిర్మించగలం? థ్యాంక్ యూ. మీ చేతలాగా కరెక్ట్ అనిపించడం చేస్తాను. ఎందుకంటే బాగాలేదనుకోండి మీరే తిడతారు నన్ను, అందుకని నన్ను కళ్ళు మూసిపోయి ఎన్ని కనిపించవయ్యాన్ని నాకు అనిపిస్తాయి. కాదే సహాయం ఒక్కడిని ఎన్ని పనులు చేయగలను చెప్పండి. అంటే పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు గుర్తించే నాయకత్వం లేకపోవడంలో స్వయంగా నేను ఈ ప్రక్రియను ప్రారంభించాను. సరిపోవట్లా. అంటే ప్రాబ్లం ఏముందంటే, ఒక పొలిటికల్ పార్టీ ఎవరైనా స్టార్ట్ చేసేయగలరు కానీ జనసేన ఒక పెక్యులర్ పరిస్థితిలో ఉంది. వాళ్ళందరికీ నేనంటే ఇష్టం, నా భావజాలం అంటే ఇష్టం. సో వాళ్ళందరూ డైరెక్ట్గా మీరు నీకు ఒకసారి మంచి నాయకులను పంపించిన మీతో సంబంధం లేదు, మీరు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ మాట్లాడండి.